వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఏ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తిమ్మాపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో నిర్వహించిన ఆన్లైన్ మోడల్ ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. 16న ప్రారంభమైన మోడల్ ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు ఈ రోజుతో విజయవంతంగా ముగిశాయని తెలిపారు. ఇలాంటి మోడల్ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో మనోధైర్యం పెరుగుతుందన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ రజతోత్సవ సభను ఈ నెల 27న ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సాయంపేట కార్యకర్తలు పే బ్యాక్ టు పార్టీ అనే నినాదంతో సమీకరించి బహిరంగ సభ ఖర్చు కోసం దాస్యం వినయ్ భాస్కర్కి ₹1,30,000 అందజేశారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేగొండ మండల కేంద్రంలో అకాల వర్షానికి భిక్షపతి అనే రైతు మొక్కజొన్న పంట కింద పడగా పరిశీలించారు. నష్టపోయిన రైతులు ఎకరానికి ₹50,000 చొప్పున పరిహారం అందజేయకపోతే బీఆర్ఎస్ పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు ప్రకటించిన కేంద్ర సైనిక స్కూల్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తరలించుకుపోయే ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీలో ప్రధాన గ్రంథాలయం ముందు ఏర్పాటు చేసుకున్న ముఖ్య కార్యకర్తల సమావేశంలో బహుజన విద్యార్థి సంఘం కేయూ ఇన్ఛార్జ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ మాట్లాడారు. కేంద్రం బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తుందని ముసాపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్ అన్నారు. మహబూబ్ హుసేన్ పల్లిలో కాంగ్రెస్ శ్రేణులతో జై సంవిధాన్ అభియాన్ పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలని సూచించారు. దేవన్న యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలకు ₹2,500, రైతు బంధు, రుణమాఫీ, తులం బంగారం, స్కూటీలు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, కానీ మూసీ ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రం ₹1.5 లక్షల కోట్ల ఉన్నాయట అని ఎద్దేవా చేశారు. పేదల హామీలకు డబ్బులు లేకపోయినా రేవంత్ విలాసవంతమైన ప్రాజెక్టులపై దృష్టి పెట్టారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి దుద్దరలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహణ కోసం ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ వంతేర్ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంతేర్ ప్రతాప్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని కోరారు. అనంతరం బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను అక్కడి ప్రభుత్వం అరికట్టాలని వీహెచ్పీ మెదక్ విభాగ్ కార్యదర్శి రాజారాం డిమాండ్ చేశారు. వీహెచ్పీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, దాడులకు తెగబడుతున్న జిహాదీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో కాలనీ వాసుల సమస్యలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. రామచంద్రపురం 112 డివిజన్లోని స్నేహ లేక్ వ్యూ అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై అపార్ట్మెంట్ నివాసితులతో ఎంపీ సమావేశమై సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు, అధికారులు తదితరులు ఉన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరంలో 99.24% ఉత్తీర్ణత సాధించినట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ దేవరసుధా మాధురి ఒక ప్రకటనలో తెలిపారు. 131 మంది పరీక్ష రాసినట్లు చెప్పారు. వీరిలో 80 మంది ఫస్ట్ క్లాస్, 46 మంది సెకండ్ క్లాస్లో ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.